ఇష్టం వచ్చినట్టు బ్రతుకో, నీకు ఇష్టం ఉన్న వాళ్ళతో బ్రతుకో. నేనే నీళ్లు వదిలేసుకుంటాను. నాన్న, నాన్న ప్లీజ్. మాటిస్తావా వెళ్ళిపోతావా? సరే, నేను యష్ని కలవనని మాటిస్తున్నాను. మాట తప్పితే మీ నాన్న శవం మీద నుంచి నడిచి వెళ్లాల్సి వస్తుంది. జాగ్రత్త. సింధు ఇంకా రాలేదేంటి? ఖచ్చితంగా వస్తానని చెప్పెళ్ళింది. చిన్న పనే అంది కదా, ఎంత టైం ఎందుకు తీసుకుంది? కనీసం ఇన్ఫర్మేషన్ అయినా ఇవ్వాలి కదా. ఇప్పటిదాకా రింగ్ అయింది, సడన్ గా స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఏంటి? మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. నాకు తెలుసు సింధు, నాకు తెలుసు సింధు నువ్వు రావని. చెంతకి వస్తావో, ఎందుకు చెయ్యొదిలేస్తావో? స్నేహమా చలగాటమా, ఎప్పుడు నీ ముడి వేస్తావో, ఎప్పుడెలా విడదీస్తావో? ప్రణయమా పరిహాసమా, శపించే దైవమా గ్రహించేది? మాట తప్పితే మీ నాన్న శవం మీద నుంచి నడిచి వెళ్లాల్సి వస్తుంది. ఫలిస్తే పాపమా, కలిస్తే కోపమా, గెలిస్తే నష్టమా ప్రేమ?
యష్ నీ యాడ్ ఫిల్మ్ లో మాత్రమే హీరోనా లేక నీ జీవితంలో కూడా తనే హీరోనా? మాట్లాడవేంటి? నాకు భయంగా ఉంది. నా అనుమానం నిజం కాదని చెప్పవే, నీకు దండం పెడతానే. చెప్పవే, చెప్పవే, చెప్పు. అమ్మా ప్లీజ్, దయచేసి నన్ను కాసేపు ఒంటరిగా వదిలే. నీ మెడలో తాళి కట్టిన వాడు యష్ కాదని నా తాళి మీద ఒట్టేసి చెప్పవే. అంటే యషే? అవునమ్మా, యశే 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 యశే. ఏం చేసావు నువ్వు? ఏం చేసావో నీకు అర్థమవుతుందా? ఇప్పటికే మీ నాన్న శ్రేయజని వాళ్ళు బలవంతంగా తనకి దూరం చేశారనే అపోహలో ఉన్నాడే. ఇప్పుడు నీ మెళ్ళో తాళి కట్టింది యష్ అని తెలిస్తే నువ్వు మోసం చేసావనుకుంటాడే, చచ్చిపోతాడే. ఎందుకే ఎందుకే ఇలా చేసావు? ఎందుకు ఇలా చేసావు? ఎందుకు ఎందుకు ఇలా చేసావు? కొట్టమ్మా, కొట్టు కొట్టు. కాసు తీరేదాకా కొట్టు, కానీ తర్వాత నా బాధ తీరేలా ఒక్కసారి నీ గుండెలకి హత్తుకో అమ్మా. భారం మోయలేకపోతున్నాను. అంతా ఒక కలలా జరిగిపోయిందమ్మా. ఆలోచించుకునే అవకాశం లేకుండా పోయింది. రెండు కుటుంబాలు కలపడానికి నేను ఎంతో ట్రై చేస్తున్నాను. ఇప్పుడు నా వల్లే ఉన్న మనస్పర్ధలు కాస్త తీరని సమస్యలుగా మారిపోతాయని తలుచుకుంటేనే. ఏంటోనే సమస్య మీద సమస్య వచ్చి పడుతూనే ఉంది. నా బాధంతా యష్ మెంటాలిటీ గురించి, మీ నాన్న పంతం గురించేనే. యష్ మైండ్ సెట్ నిలకడగా ఉండదు. మీ నాన్నకి యష్ మీద సదభిప్రాయం లేదు. ఎలాగే మీరు కలిసి కాపురం చేసేది? ఎప్పటి వరకు ఇలా ఉండగలరే? మీరు చెప్పకుండా మీ నాన్నకి తెలిస్తే కొంపలు అంటుకుంటాయే. నాన్నకి తెలియడానికి వీల్లేదమ్మా. ముందు నాన్నకి చంద్రమావయ్యకి మధ్య గొడవలు తీరాలి. వాళ్ళు ముందున్నంత క్లోజ్గా ఉండాలి. దమయంతి అత్తకి అంబిక అత్తకి ఉన్న మనస్పర్ధలు తొలగిపోవాలి. అక్క తేజు హ్యాపీగా ఉండాలి. ఇది జరిగితే యష్ మీద నాన్నకున్న ఒపీనియన్ ఆటోమేటిక్గా మారిపోతుంది. అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. అందరం కలిసిపోతామమ్మా. నేను యష్ కూడా కలిసిపోతాం. మహతి, వస్తున్నానండి. నేను మళ్ళీ వస్తానే. అమ్మా, నీకు తెలియడం వల్ల నాకు భారం తగ్గింది. కానీ నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. నా మెడలో తాళి పడిందని నువ్వు తడపడకు.
ప్రయత్నిస్తానే. అయినా ఒరిగే లాభమేముంది బాధ వెళ్ళగక్కడానికి? చూద్దాం ఏం రాసి పెట్టుందో. సింధు, సింధు, సింధు. యష్, ఇక్కడికి ఎందుకు వచ్చావు? కొంపలు అంటుకుంటాయి, వెళ్ళిపో. వెళ్ళు. కొంపలంటుకున్న మనుషులు తగలబడినా నాకు అనవసరం. నేను ఇంకా టాలరేట్ చేయలేను. చూడు, నువ్వు నాతో వస్తావా లేదా మన విషయం మీ నాన్నతో చెప్పేనా? ఎవడ్రా వీడిని లోపలికి రానిచ్చింది? చరణ్, వాణ్ణి గేటు బయటికి గంటాయి. యష్, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆయన జస్ట్ లోపలికి వస్తేనే అంత ఫీల్ అవుతున్నాడు కదా. నేను సింధు జీవితంలోకే వచ్చా. యష్, నీకు దండం పెడతాను, ప్లీజ్. ఏ, ఇంత దాకా వచ్చాక ఎందుకు సింధు దాచడం? తేల్చేద్దాం. మిస్టర్ సూర్యప్రకాష్, నేను సింధు లవ్ చేసుకున్నాం. పెళ్లి కూడా చేసుకున్నాం. ఇదిగో అదే సాక్ష్యం. పెళ్లి చేసుకుందా? సింధు, ఏంటిది? ఆంటీ, మీరు మరీ అంత షాక్ అవ్వక్కర్లేదు. ఇష్టపడ్డం ఒకటయ్యం, దీనికేంటి ప్రాబ్లం? ఏంటి పెళ్ళ? వారిని పెళ్ళంటే ఆటలాడుకుంటున్నారేంటి? పెద్దల అంగీకారం లేకుండా ఆడు తాళి కట్టడం ఏంటి? నువ్వు తాళి కట్టించుకోవడం ఏంటి? ఏం తమాషాగా ఉంది ఒక్కొక్కరికి? మీరే, మీ పెద్దోళ్లే కారణం దీనికి. అయినా అసలు మేము పెళ్లి చేసుకోవడానికి మీరొకలే కాదులే, ఇందులో మా అమ్మా నాన్న కూడా ఉన్నారు. అరే, మనస్పర్ధలు పోగొట్టి మళ్ళీ రెండు కుటుంబాలు ఒకటవ్వాలని
ఈ పిచ్చిది ఎంత ట్రై చేసినా ఏదో ఒక కారణంతో మళ్ళీ గొడవ పడుతూనే ఉన్నారు. కూతురు జీవితం బాగుండాలని ఈ పెద్ద మనిషికి లేదు, కొడుకు బాగుండాలని మా అమ్మ నాన్నలకి లేదు. మీ వల్ల ప్రేమించుకున్న మేమిద్దరం నలిగిపోతున్నాం. ఎంతో కష్టపడి శ్రీని తేజాన్ని ఒక్కటి చేశాం. ఇదిగో ఈ అబ్బా కొడుకులిద్దరూ కలిసి మళ్ళీ మంట పెట్టారు. కథంతా మళ్ళీ మొదటికొచ్చింది. దాంతో సింధుకి మేము మళ్ళీ కలిసి బతుకుతామో లేదో అన్న భయం పట్టుకుంది. ఆ భయం పోగొట్టడానికే, ఏం జరిగినా మనల్ని ఎవరు విడదీయలేరు అని చెప్పడానికే నేను తాళి కట్టాను. అయినా మీరు ఎలాగైనా చావండి. ఎందుకంటే మీరు లైఫ్ని చాలా చూశారు, ఎంజాయ్ చేశారు. ఇప్పుడేమో కొట్టుకు చేస్తున్నారు. కానీ మేము అలా ఉండలేము. కాబట్టి మా కర్మకి మమ్మల్ని వదిలేయండి. సింధు, నువ్వెంత చేసినా వీళ్ళకి మన ప్రేమ అర్థం కాదు. మన గురించి ఆలోచించరు. ఎంతసేపు వాళ్ళకి వాళ్ళ పంతాలు పట్టింపులే ముఖ్యం. ఇలాంటి వాళ్ళ కోసం మనం టైం వేస్ట్ చేసుకోవడం ఫూలిష్నెస్. పద, ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా బతుకుదాం. నాన్న, వద్దు. నాకేమీ చెప్పొద్దు. మీ నాన్న చచ్చి 2 నిమిషాలైంది. ఇప్పుడిక్కడ ఉన్నది మీ నాన్న శవం. అది కాదండి, ఒక్కసారి దాని మనసు కూడా అర్థం చేసుకోవాలి కదా. ఏంటొదినా అర్థం చేసుకునేది? తాళి కడితే పెళ్ళైపోయినట్టేనా? ఇదంతా ఆ దమయంతి ఆడుతున్న డ్రామా. ఇదిగో వీణ్ణి ఉసిగలిపి సింధుని మాయ చేసి తాళి కట్టేలా చేసింది. ఇప్పుడు 2 కూతుళ్ళు తన గుప్పెట్లోనే ఉంటారు. అప్పుడు సూర్యప్రకాష్ ని ఒక ఆట ఆడుకోవచ్చు అనుకుంటోంది. బా, వాట్ స్క్రీన్ ప్లే ఆంటీ. మీ మైండ్కి ఎంత పవర్ ఉందని నాకు తెలీదు. అసలు ఆ మాటకొస్తే గొడవ మొదలైందే మీ ఎంట్రీ వల్ల. మీరు చెల్లి సెంటిమెంట్తో మావయ్యని మాయ చేసి మా అమ్మ నాన్నల్ని ఆయనకి దూరం చేసి ఇక్కడ తిష్టేసుకొని సినిమా చూస్తున్నారు. ఇది మొత్తం మీ వల్లే. ఇంకొక మాట జారావంటే చంపేస్తాను. నేను చేస్తే మీ కూతురు విధవ అవుతుంది. ఇప్పుడు నీకు ఆప్షన్ కూడా ఉండదు. అయినా మీ నిర్ణయాలతో నాకు పని లేదు. పద సింధు, వెళ్దాం. ఆగరా, బెదిరిస్తున్నావా? సరే, అలాగే అనుకోండి. ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏం చేస్తానా? ఏం చేస్తానా? చూడరా. ఏమండి, ఏమండి,
ఏంటి కాలుస్తావా? దా కాల్చో కాల్చో. నాన్న అనయ్య వద్దు. అవునరా, కాలుస్తాను. యష్ యష్ నో, అలా జరగకూడదు. వెంటనే యష్కి ఫోన్ చేసి ఎలా అయినా వాడిని కన్విన్స్ చేయాలి. లేదంటే వాడు నిజంగానే ఇంటికి వచ్చేస్తాడు. మా పెళ్లి విషయం చెప్పేస్తాడు. అదే జరిగితే నాన్న ఇద్దరిని కలిపి చంపేస్తారు. ఫోన్ ఫోన్ ఎక్కడ? ఓ షిట్, ఇప్పుడు ఏం చేయాలి? లాజిక్స్ కాదు, ఎమోషన్స్ అర్థం చేసుకో యష్. లవ్ అనేది ఎమోషన్ కాదా? నీకు కూడా లవ్ అనే ఎమోషన్ ఉంటే వెంటనే వచ్చేయ్. నాన్న నిన్ను కలవద్దని మాట తీసుకున్నారు యష్.